హాయ్ హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి మీ ముందుకు వచ్చాను. ప్రభు గురించి మాట్లాడే అవకాశం ఈ ఉదయకాలం నాకు కలిగింది. అందుని బట్టి ఏసయ్య నామాన్ని గణపరుస్తున్నాను. ఆయన నామాన్ని బట్టి మనము జీవించి ఉన్నాము కదా ఫ్రెండ్స్. అందుకు మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఈరోజు మరి జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని యేసయ్య, మన ప్రభు అయిన యేసయ్య ఇవ్వాలనైతే మనము మనస్ఫూర్తిగా కోరుకుందాము. మరి భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలండి. దేవుడు మీ కుటుంబాలని మెమ్మెను కనిపెట్టునుగాకండి, ప్రభు ఆశీర్వదించునుగాక. మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న వాళ్ళకు కూడా నా తరఫున, మన ఛానల్ తరఫున బ్లెస్సింగ్స్ వేసే ఇవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రార్థన భారం ఉన్నవాళ్ళు ప్రార్థించాలి అని, ఒకరి గురించి ప్రార్థించాలి అని ప్రభు వారిని గద్దిస్తున్నట్లయితే, వారితో మాట్లాడుతున్నట్లయితే ప్రభు అందరిని కనిపెడుతున్నాడు. ఉదయకాలం నేను డ్యూటీకి వచ్చాను ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు డ్యూటీలోనే ఉన్నాను అనమాట. అందుకే సిస్టమ్ ముందు కూర్చొని మీతో మాట్లాడుతున్నాను అలాగనమాట. ఓకే, ప్రభు వాగ్దానము మనము చదవలేదు కదా ఫ్రెండ్స్. మీకు ఇంకా చదివి వినిపించలేదు కదా, చదివి వినిపిస్తాను. వాగ్దానం, ప్రభు వాగ్దానం చదవని ప్రతి ఒక్కరు కూడా వాగ్దానం చదవండి. ప్రతిరోజు క్రైస్తవ బిడ్డలు, ప్రభువుని బిలీవ్ అయిన బిడ్డలు తప్పకుండా వాగ్దానము చదవాలని నేను వేడుకుంటున్నాను. భారతీ ఛానల్ తరఫున కోరుకుంటున్నానండి. వాయిస్ వినిపిస్తుందో లేదో నాకు తెలియదు పర్టికులర్గా. ఎనీవే వీడియో అయితే చేస్తున్నానండి. మరి వాగ్దానం చదివి వినిపిస్తాను. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు. మళ్ళీ చదువుతున్నానండి. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు. మంచి వాగ్దానం కదా ఫ్రెండ్స్. మరి ఇది ప్రభు అయిన యేసయ్య నాకు ఇచ్చిన వాగ్దానము. మరి మీకు కూడా వాగ్దానం ఈరోజు ఉంటుంది. ఆ వాగ్దానం మంచిగా ఉంటేనే మంచి అని కాదు, మంచి అయినా చెడు అయినా దాన్ని ఎదిరించే శక్తిని, సత్తువను మనము తెచ్చుకోవాలి. దాని గురించి ఈ దినము ఎలా ఉన్నా మనము దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. కాబట్టి దాన్ని వాగ్దానంగా ప్రభు మరి వాగ్దానం అనేసి చెబుతున్నాడు. క్రైస్తవ బిడ్డలు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే వాగ్దానం చదవకుండా ఉన్నట్లయితే వాగ్దానము చదవండి, విశ్వసించండి. వాగ్దానం మరి పొద్దున్నే ప్రభువుకు మొదటి సమయం ఇవ్వండి. ప్రభు మనకు కూడా మరి ఆయన మన కోసం సమయాన్ని సిద్ధపరుస్తాడు, కేటాయిస్తాడు. మనం చేసే ప్రార్థన మనం ఆయనను కనిపెడుతున్నామా లేదా అనేది ప్రభు చూస్తాడు కదా ఫ్రెండ్స్. కాబట్టి పొద్దున్నే ప్రార్థన చేయని వాళ్ళు
ప్రార్థించని వాళ్ళు ఎవరైనా ఉంటే రేపటి నుంచి అయినా చేంజ్ అవ్వాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. భారతి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే వీడియోని మీకు కొంచెమైనా పాజిటివ్గా అనిపిస్తే వీడియోని అది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేబీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక, ప్రభు మాట్లాడునుగాక అండి. మరి ఈరోజు ప్రే టాపిక్ మనము ఇంకా తీసుకోలేదు, ప్రే టాపిక్ తీసుకుందాము. కొంచెం సమయం పడుతుంది, క్షమించాలి. కొంచెం ఏమీ ఆలోచిద్దామా ఫ్రెండ్స్. ప్రే టాపిక్ నేను ప్రిపేర్ అయ్యలేదు. ప్రభు ఈరోజు నేను దేని గురించి ప్రభు మాట్లాడాలనే ప్రభువుని ఇంకా ప్రార్థించలేదు. ఇంతలోగు ఇంట్లో పని అయిపోయింది, డ్యూటీకి వచ్చే పని అయిపోయింది, కానీ ప్రభు పని కాలేదు ఈరోజు. దానికి నాకు గిల్టీగా ఉంది. ఏ పని అంటే ఏ టాపిక్ తీసుకుందాం మనము, దేని గురించి ప్రార్థన చేద్దాము? దేని గురించి ప్రార్థన చేద్దాం ఫ్రెండ్స్? వీడియో ఎవరన్నా ఈరోజే చూసే వాళ్ళు ఉంటే చెప్పండి. ఒక దాని గురించి ప్రార్థన చేయండి, ఒక విషయం గురించి ప్రార్థన చేయండి అని చెప్పండి. ఓకే, టాబ్లెట్స్ గుర్తొచ్చాయి. ప్రభు టాబ్లెట్స్ మరి చూడగానే టాబ్లెట్స్ అయితే కనిపించాయి ఫ్రెండ్స్. ఇలా టాబ్లెట్స్ మంచిదానికి చెడ్డదానికి, అంటే ప్రాబ్లం ఎక్కువ ఉన్నా ప్రాబ్లం తక్కువ ఉన్నా, ప్రాబ్లం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వేసుకుంటున్నారు టాబ్లెట్స్. దాని గురించి ఈరోజు ప్రార్థనలు పెడదాము. ఎక్కువ టాబ్లెట్స్కే మనుషులు అడిక్ట్ అవుతున్నారు. అలా కాకుండా మరి నేచర్కు, తినే వస్తువులకు, నేచర్కు తినే వస్తువులకు ద్వారా మరి హెల్త్ క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయాలి అనేసి మెయిన్గా అయితే మరి మనకి ఏ ఇబ్బంది ఉన్నా, తలనొప్పి ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా, మజిల్ పెయిన్స్ ఉన్నా పారాసిటమాల్ అయితే వాడతాం మన ఇండియన్స్ అయితే. నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో అయితే పారాసిటమాల్ వాడతాము. మరి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఫస్ట్ అయితే పారాసిటమాల్ ప్రిఫర్ చేసుకుంటాం మనము. అంటే మనకు అంటే మంచిగా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు అలా చేయరు, కానీ మామూలు మినిమం చదువుకున్న వాళ్ళు అయితే ఫస్ట్ పారాసిటమాల్ వాడడానికి ట్రై చేస్తారు. అలా కాకుండా ఏదో ఒక టిప్స్ ఫాలో అయ్యి ఇలాంటి టాబ్లెట్స్ వాడకాన్ని, అంటే పెద్ద పెద్ద జబ్బులకు అని కాదు, అలాంటి ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు తప్పకుండా వాడాల్సిందే. అందులో నేను ఒకదానను. దీనికోసం ప్రార్థన చేద్దాం. టాబ్లెట్స్ వాడే వాళ్ళ కోసం, అనవసరంగా టాబ్లెట్స్ వాడే కోసం ప్రార్థన చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్.